అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బేస్తవారము 28వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం, మీరు నిలిచిచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మీరు నిలుచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడని సమూయేలు సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సమూయేలు యొక్క అనుభవంలో కానీ దేవుని యొక్క సమూయేలు అంటే దేవుని కృప ద్వారా సెలవిచ్చబడుతున్న మాట, మీరు నిలుచుచుండగా యెహోవా జరిగించు గొప్ప కార్యం చూడుడి అంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే నీవు ఇక్కడ ఒక గొప్ప మాట ఏంటంటే, ఈ గొప్ప కార్యమును దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడు అని అంటే, మొదటి మాట దానియేలు గ్రంథం 12:16 ప్రకారం ఈ గొప్ప కార్యమును జరిగిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడంటే, దేవుని ప్రజలు దుష్టత్వాన్ని తెలుసుకోవాలని, తాము ఏ దుష్టత్వంలో ఉండారో అది తెలుసుకోవాలని, దేవుని ప్రజలు ఏ దుష్టత్వంలో ఉండారో అది తెలుసుకోవాలని ఈ గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. అంటే ఈ గొప్ప కార్యం ద్వారా ప్రజలు ఏం చేయాలంటే వారు ఏ దుష్టత్వంలో ఉండారో తెలుసుకోవాలి. ఈ గొప్ప కార్యాన్ని బట్టి వారు ఏ దుష్టత్వంలో జీవిస్తున్నారు, ఏ దుష్టుని కింద ఉండారు, ఏ దుష్టుని కార్యాలు చేస్తూ వస్తున్నారు, ఏ దుష్టుని క్రియల కింద ఉండారు, ఏ దుష్టుని చేతుల కింద ఉండారు, ఆ దుష్టత్వం కానీ వారు చేస్తున్న దుష్టత్వం కానీ వారున్న దుష్టుని క్రియలు కానీ తెలుసుకోవడానికి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడు. దేవుడు ఈ గొప్ప కార్యం దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడంటే, ప్రజలు తమ దుష్టత్వాన్ని తెలుసుకోవడానికి. రెండు, ఈ గొప్ప కార్యాన్ని దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 12:16 వచనం ప్రకారం యెహోవా జరిగించు గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఈ గొప్ప కార్యాన్ని దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, ప్రజలు ఆయన రాజుగా ఉన్నాడని లేదా ఆయన రాజు అని భయపడాలి. ఆయనే రాజు అని భయపడాలి. ప్రజలు కోరుకుందండి, మాకు ఒక రాజుని నియమించమన్నారు. ప్రజలకి ఈ మనుషులు కాదు రాజు, దేవుడే ప్రజలకు రాజు అయి ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయనే ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయనే గొప్ప రాజు అని ప్రజలు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేచినట్టు ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఈ గొప్ప కార్యమును దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, మన దుష్టత్వం నుండి మనం తొలగిపోవడానికి. రెండు, మనం ఏ దుష్టత్వం నుండి తెలుసుకుని దాన్ని బయటికి రావాలని. రెండోదిగా చూసినట్టయితే ప్రజలు ఆయనే రాజు అని ఆయనకు భయపడాలని. ఆయన తప్పితే మరొక రాజు లేడు. మానవులు నిర్మించుకున్న రాజులు కాదు, దేవుడే మానవులకు రాజు అయి ఉన్నాడని ప్రజలు తెలుసుకుని ఆయనకు భయపడాలని ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. మూడవదిగా చూసినట్టయితే రండి, మొదటి సమూయేలు గ్రంథం 12:16 వచనంలో ఏమరాయబడుతూ వచ్చింది, యెహోవా జరిగించే గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఏంటి గొప్ప కార్యం? మీరు నిల్చుచుండగా యెహోవా జరిగించే ఈ గొప్ప కార్యం కనిపెట్టమన్నాడు. ఈ గొప్ప కార్యం ఏంటి? మూడవదిగా ప్రజలు ఆయన వైపు తిరగాలి. ప్రజల యొక్క జీవితాలు ఏంటంటే ఆయన వైపు తిరుగుతున్నటువంటి అనుభవం ఉండాలి. ప్రజలు మనుషుల వైపు కాదు. చూడండి, ఐగుప్తులను తీసుకొచ్చినప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ప్రజలు ఫరో వైపు తిరుగుతున్నారు. ముంగడికి దేవుడు నడిపిస్తుంటే ప్రజలు ఫరో వైపు తిరుగుతున్నారు. ఇది కాదు ఇక్కడ కావాల్సింది. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఆయన గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. ఎందుకు ఆ గొప్ప కార్యం అంటే, ప్రజలు ఆయన వైపు తిరగాలి. ఫరో వైపు, లోకం వైపు, ఐగుప్తి వైపు ప్రజలు తిరగకోకుండా ఆయన వైపు ప్రజలు తిరగాలని, ఆయన వైపే ప్రజలు ఉండాలని, ప్రజలు ఆయన వైపు తిరిగి ఉండాలని దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. నాలుగోదిగా ఈ గొప్ప కార్యం దేవుడు ఎందుకు చేస్తున్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 వచనంలో యెహోవా జరిగించే గొప్ప కార్యం కనిపెట్టుడి. ఈ గొప్ప కార్యం ఎందుకంటే, ప్రజలు ఆయన ఎలాంటి వారో తెలుసుకోవాలి. ఆయన గుణ లక్షణాలు ఏంది, ఆయన మనస్తత్వం ఏంది, ఆయన ఆలోచనలు ఏంది, ఆయన ఎలాంటి వాడు తెలుసుకోవాలని చెప్పని ఆయన గొప్ప కార్యం చేస్తున్న వాడు ఉన్నాడు. ఈ గొప్ప కార్యమును ఆయన ఎందుకు చేస్తున్నాడంటే, ప్రజలు తమ ఏ దుష్టత్వంలో ఉండారో అది తెలుసుకోవాలని, దాని నుండి విడిచిపెట్టాలి. ఈ గొప్ప కార్యం ఆయన ఎందుకు చేస్తున్నాడంటే, ఆయనే రాజు, ప్రజలకు ఆయనే రాజు అని ఆయనకు భయపడాలి. మూడు, ఈ గొప్ప కార్యం ఎందుకు చేస్తున్నాడంటే ఆయన వైపు తిరగటానికి. నాలుగు, ఈ గొప్ప కార్యం ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. ఆయన మనస్తత్వం, ఆయన గుణ లక్షణం, ఆయన వైఖరి, ఆయన విధానం, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవడానికి గొప్ప కార్యం అన్నాడు జరిగిస్తున్నాడు. ఇక ఐదవదిగా చూసినట్టే మొదటి సమూయేలు గ్రంథం 12:16 వచనం ప్రకారం ఏమని రాయబడుతూ వచ్చిందండి, యెహోవా జరిగించే గొప్ప కార్యం నిల్చుండి. ఇంకా ఐదవదిగా ఈ గొప్ప కార్యం దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, ప్రజలకు ఆయన సార్వభౌమ అధికారాన్ని తెలియపరచడానికి, ప్రజలకు ఆయన సార్వభౌమ అధికారాన్ని కనపరచడానికి, ఆయన సార్వభౌమ అధికారాన్ని ప్రజలకు కనపరచడం కొరకై ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన ఎంత సార్వభౌమ అధికారం కలిగిన వాడు,
ఆ సార్వభౌమ అధికారాన్ని, తన అధికారాన్ని అంతటిని మనకు కనపరచడానికి ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. అయితే ఈరోజు మనం గమనించాలి, ఆయన మన ఏళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన్ని తెలుసుకోవాలి. ఆయనే రాజు అని భయపడాలి. ఆయన సార్వభౌమ అధికారాన్ని తెలుసుకోవాలి. ఇంకా మన జీవితాల్లో చూసినట్టు ప్రియుల ఆయన వైపు తిరగాలి. మనం ఏ దుష్టత్వం ఉందో దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆయన గొప్ప కార్యాలే మన ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఈ గొప్ప కార్యం ఎందుకు చేశాడంటే మనము ఆయన వైపు తిరిగి ఆయన రాజ్యంలో మనం ఉండాలని, ఆయన పరలోక రాజ్యంలో మనం ఉండాలని ఈ గొప్ప కార్యం మన ఎలా జరిగిస్తూ వస్తున్నాడు. ఈ గొప్ప కార్యం చేయకపోతే, లేదా కలువరిశిలో ఆయన గొప్ప కార్యం, ఆ కుమారుని మరణ భూస్థాపన జరగపోతే పరలోక రాజ్యం మనకు లేదు. కాబట్టి ఆ గొప్ప కార్యము, ఆ కలువరిశిలువ కార్యం ద్వారా మన జీవితాలు మార్చి పరలోక రాజ్యాన్ని వారసులుగా చేశాడు. ఆ ధన్యతను మనం పోగొట్టుకోకుండా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేయబడ్డాం. కాబట్టి ఆ ధన్యత కలిగి మనం ముందుకెళ్ళినట్టు ప్రభు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మీ సాక్షిగా మేము జీవించినట్టు సాయించండి. మాలో ఉండే లోపాలు బలహీనతలు క్షమించి మీ కొరకే నమ్మకమైన సాక్షులుగా మేము ఉన్నట్లు మీరు మా జీవితంలో కలువరిశిలోనే గొప్ప కార్యం చేశారు. ఆ దినాల్లో పూర్వ దినాల్లో మా ప్రజల మా పితృలు ఎలా గొప్ప కార్యం చేశారు. నేటి దినాల్లో నీ కుమారుని రక్తం ద్వారా మా ఎలా గొప్ప కార్యం చేశారు కలువరిశిలువ ద్వారా. ఆ గొప్ప కార్యాన్ని మేము కోల్పోకుండా దాన్ని కాపాడుకుంటూ వెళ్ళేవారుగా సాయించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.